చేస్తారంటే వాళ్ళ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఈ యొక్క డ్రగ్స్ అని ఎఫెక్ట్ చేపించేసి మామూలు స్థితి నుంచి ఎన్హాన్స్ అంటే వాళ్ళ ఉత్తేజంతో ఉండి ఎటువంటి పని చేస్తున్నాడు, చేయాల్సిన పని అంటే ఆ యొక్క స్టేజ్లో మనం చేయొచ్చా చేయకూడదా, అది తప్పదంటే నాకు నిర్ధారించుకోకుండా తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఎవరు కూడా ఈ డ్రగ్స్ బాధ్యత కాకూడదు. మనకు తెలిసిన బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ మన కుటుంబ సభ్యులు ఇంకోరైనా కానీ ఈ డ్రగ్స్ గురించి మనసులైనట్లయితే మనకు ఏదైతే 100కు డైరెక్ట్ కాల్ చేస్తామో అదేవిధంగా రోజు 190 టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, దానికి కాల్ చేసి ఎవరైనా సమాచార వ్యక్తులు కానీ ఎవరైనా డ్రగ్స్ బాధితులైతే ఆ యొక్క సమాచారం తెలియజేస్తే ఆ ఎవరైతే బాధితులైతారో ఆ యొక్క వ్యక్తులందరూ ఏం చేస్తారంటే హైదరాబాద్ జిల్లాలో రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది. అంటే పరివర్తన అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చేసి యోగా మెడిటేషన్ లాంటి కొన్ని కార్యక్రమాలు చేసేసి ఈ డ్రగ్స్ నుంచి బారిన పడిన వ్యక్తుల నుంచి రిహాబిలిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నా కానీ లేదా డ్రగ్స్ అమ్ముతున్నా కానీ ఇట్లా ఏదైనా సమాజంగా డ్రగ్స్ తెలంగాణ డ్రగ్స్ జనరేషన్ అందరం కూడా పాల్గొనాలి. నో డ్రగ్స్ మనం ఎలా డ్రగ్స్ కూడా నో డ్రగ్స్ ఉండాలి. అదేవిధంగా డ్రగ్స్ తీసుకోలేదంటే అప్లికేషన్ ఉంటుంది ఈ సైట్లో, దాంట్లో మనం స్కాన్ చేసి డ్రగ్స్ అంటే యాంటీ డ్రగ్స్ కొలియారు కూడా మనం అందరూ మనం ప్రమోట్ చేయాలి. అంటే ఎవరు అంటే యువత అనేది ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల ఎవరు కూడా డ్రగ్స్ మానకుండా ఈ యొక్క జీవితాన్ని